అపరాధ పరిశోధన ధారావాహిక 5వ భాగం. రచన కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్ చేరిన 2వ రోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ గారి హత్య కేసును పరిశోధించాల్సి వస్తుంది. కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనందపడేలాగా ముందు రోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యా ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. ఐజీ గారు కాల్ చేసి గవర్నర్ ఆబ్లిగేషన్ ఒకటుందని నీతూ శర్మను ఇంట్లో ఉంచుకొని ప్రొటెక్షన్ ఇమ్మని చెబుతాడు. హోమ్ మినిస్టర్ బావమరిది రమేష్ తమ పార్టీ ఎమ్మెల్యేను కూడా అనుమానించమని చెబుతాడు. ఒక నిందితుడు మురళి ఏర్పాటు చేసిన పోలీస్ ఇన్ఫార్మర్ బషీర్ను అడిగి మొబైల్ తీసుకొని భార్యతో మాట్లాడతాడు. కాల్పులు జరిపిన వ్యక్తి దాము అనే క్రిమినల్ అనుచరుడు మునావర్తో మాట్లాడతాడు. గేట్ బయట ఆందోళన చేస్తున్న శివరామశర్మ అనుచరుడు సునీల్ వర్మను కలవడానికి బయటకు వెళ్తాడు దీక్షిత్. ఇక అపరాధ పరిశోధన ధారావాహిక 5వ భాగం వినండి. దీక్షిత్ స్వయంగా బయటకు రావడం ఊహించని సునీల్ వర్మ, అతని అనుచరులు దిగ్భ్రాంతికి గురవుతారు. తమతో మాట్లాడడానికి గేట్ తీసుకొని ఒకరిద్దరు కానిస్టేబుల్స్ వస్తారని, అదే అదనుగా తాము లోపలికి చొచ్చుకొని పోవచ్చని అనుకున్నారు. కానీ దీక్షిత్ రావడం, అతని వెనకే సిఐ మురళి, మరో 10 మంది కానిస్టేబుల్స్ బయటకు వచ్చి గన్స్ పొజిషన్లో ఉంచుకోవడంతో కంగు తిన్నారు. ముందుగా దీక్షిత్ మాట్లాడుతూ, హత్య జరిగి ఇంకా 24 గంటలు కూడా కాలేదు. మామూలుగా ఇలాంటి రాజకీయ హత్యల విషయంలో ఏళ్ల తరబడి దర్యాప్తు కొనసాగుతుంది. కానీ మా సిబ్బంది చురుగ్గా వ్యవహరించి నిందితుల్ని పట్టుకున్నారు. ఇక అదుపులో ఉన్న మీ పార్టీ కార్యకర్తలు మాకు పూర్తిగా సహకరిస్తామని చెప్పినందువల్లే వాళ్లను మా అదుపులో ఉంచుకున్నాం. విచారణ పూర్తి కాగానే వాళ్లను విడిచిపెడతాం. దయచేసి సహకరించండి. మీ నాయకుడి హత్యపై విచారణ సవ్యంగా జరగడానికి నిజానికి మీరే మాపై ఒత్తిడి తేవాలి అని చెప్పాడు. కాస్త తేరుకున్న సునీల్ వర్మ, మా కార్యకర్తలు హంతకుడిని ఫోటోలు తీశారు. అలాంటి వాళ్లను మీ కస్టడీలోకి తీసుకుని వచ్చి చిత్రహింసలు పెడుతున్నారు అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా, ఒక్క క్షణం ఆగండి అంటూ దీక్షిత్ తన జేబులో చేయి పెట్టాడు. అతని బాడీ లాంగ్వేజ్ చూసిన సునీల్ వర్మ కాస్త జంకాడు. పిస్తోలు తీసి తనను లేపేస్తాడేమోనని భయపడ్డాడు. దీక్షిత్ జేబులోంచి తన మొబైల్ తీసి పార్టీ కార్యకర్తలను చెప్పుకున్న వారితో తాను మాట్లాడిన మాటల తాలూకు రికార్డింగ్ వారికి వినిపించాడు. అందులో ఫోటోలు తీసినందుకు తను వారిని అభినందించడం, కేసు విషయంలో సహకరించాలని కోరడం, అందుకు వారు అన్ని విధాలా సహకరిస్తామని, తమను కస్టడీలోకి తీసుకోవచ్చని చెప్పిన విషయం రికార్డ్ అయి ఉన్నాయి. అది వాళ్లకు వినిపించిన తర్వాత ఇక మాట్లాడడానికి వాళ్లకు ఏమీ అవకాశం దొరకలేదు. కానీ సునీల్ వర్మ తేరుకొని, మీ విచారణకు మేము అడ్డు చెప్పడం లేదు సార్, కానీ మా వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించవద్దని కోరడానికి వచ్చాం. మీకు మేం కూడా అన్ని విధాలా సహకరిస్తాం. మా కార్యకర్తల్ని మరో గంటలో బయటకు పంపమని కోరుతున్నాం అని చెప్పి శివరాం శర్మ అమర్ రహే అని నినాదాలు చేస్తూ వెనక్కి వెళ్లారు. వాళ్లు వెళ్లిన వెంటనే వెనక్కి తిరిగిన దీక్షిత్, ఇక ఇంటరాగేషన్ ప్రారంభిద్దాం, ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు. సిఐ మురళితో సహా కానిస్టేబుల్స్ అందరూ అతని వంక ఆశ్చర్యంగా చూశారు. ఒక సమస్యను విజయవంతంగా సాల్వ్ చేసిన గర్వం తాలూకు ఛాయలు అతని ముఖంలో కనిపిస్తాయని అందరూ ఊహించారు. కానీ అలాంటిదేమీ లేకుండా తర్వాత చేయాల్సిన పని గురించి ఆలోచిస్తున్న అతని నిబద్ధతకు మనస్సులోనే అందరూ అతన్ని అభినందించారు. సిఐ మురళి దీక్షిత్ దగ్గరికి వెళ్ళి, సార్, ఇద్దరం ఒకరి తర్వాత ఒకరు ఇంటరాగేట్ చేయడం అంటే ఆలస్యమవుతుంది, కాబట్టి ఒకేసారి చేద్దామనుకుంటున్నాను, మీరేమంటారు అని అడిగాడు. ఏమిటి, నా లంచ్కి ఆలస్యమవుతుందని ఫీల్ అవుతున్నారా? నవ్వుతూ అన్నాడు దీక్షిత్. మళ్ళీ తనే, అలాగే కానిద్దాం అన్నాడు. మురళి మాట్లాడుతూ, థ్యాంక్ యూ సార్, హిడెన్ కెమెరాలు, వాయిస్ రికార్డర్లు ఉన్న గదిలోకి ఒక్కొక్కరిని ప్రవేశపెట్టమని చెబుదాం. అంతకంటే ముందుగా మన ఇన్ఫార్మర్ బషీర్ అందించిన హై అండ్ బైక్ అమర్చిన వాయిస్ రికార్డును కూడా పరిశీలిద్దాం అన్నాడు. తర్వాత వాళ్ళిద్దరూ దీక్షిత్ రూంలోకి వెళ్లారు.
మన కాంపౌండ్ వాల్ దగ్గర ఉన్న సెల్ టవర్ నుండి వెళ్లిన కాల్స్ వివరాలు ఇంకా రాలేదు. అయితే వాళ్ళు మాట్లాడిన దాము అనుచరుడు మునావర్కు బషీర్ తెలిసినవాడు కావడంతో వాళ్ళు కాల్ లాగ్ డిలీట్ చేయలేదు. మీరు చెప్పినట్లుగానే దాము మునావర్ల మీద నిఘా పెట్టించాను. ఇక ఒక నిందితుడు గర్భవతిగా ఉన్న భార్యకు కాల్ చేశానని చెప్పాడు. అతని భార్య గర్భవతి అన్నమాట నిజమే, కానీ ఆమె పుట్టింట్లో ఉంది. అతనితో ఉన్నది అతని ప్రియురాలు. తనకు తెలిసిన వివరాలు చెప్పాడు మురళి. బషీర్ ఇచ్చిన మొబైల్ని, వాయిస్ రికార్డుని దీక్షిత్కు అందజేశాడు మురళి. వాటిని నిశితంగా పరిశీలించాడు దీక్షిత్. ఫోటోలు తీసిన వ్యక్తికి వారు ఆశ చూపిన మొత్తం 10 లక్షలు ఉండవచ్చు. దాన్నే అతను 10 సోకులు అంటూ మాట్లాడాడు. అతని ఇంటిపైకి పోలీసులు రావచ్చని వాళ్ళు ఊహిస్తున్నారు కాబట్టి వెంటనే అతని ఇంటిలో సోదాలు జరిపించండి. అందరికీ తెలిసేలా ఒకరోజు ఆ ఇంటిపై నిఘా పెట్టి తర్వాత అనుమానం రాకుండా గమనించాలి. ఆ ఇంటి చుట్టుపక్కల మనకు సహకరించేవారు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటి నుండి నిఘా పెట్టవచ్చు అన్నాడు దీక్షిత్. తర్వాత వాళ్ళు విచారణ చేయాల్సిన గదిలోకి వెళ్లారు. ముందుగా ఫోటోలు తీసిన వ్యక్తిని విచారణకు పిలిపించారు. మనకు కాల్ రికార్డ్స్ వచ్చాక మరోసారి ఇతన్ని పిలిపించి విచారిద్దాం. ఇప్పుడు ఆ విషయాలు అడిగితే బషీర్ పైన అనుమానం కలుగుతుంది. అతను బయటపడకుండా ఉండడం ఈ కేసుకు చాలా ముఖ్యం. దాము మునావర్లతో టచ్లో ఉండగలిగింది అతనొక్కడే. అతను వచ్చేలోగా మురళితో అన్నాడు దీక్షిత్. 2 కానిస్టేబుల్స్ ఫోటోలు తీసిన వ్యక్తిని తీసుకుని వచ్చి డోర్ దగ్గర నిల్చున్నారు. అతన్ని చూడగానే దీక్షిత్, రండి, ఇలా వచ్చి కూర్చోండి అంటూ టేబుల్కు అవతల ఉన్న కుర్చీని అతనికి చూపించాడు. కానిస్టేబుల్స్ను వెళ్ళిపోమని సగ చేశాడు. అతను కాస్త భయపడుతూనే వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఆ రోజు మీరు ఫోటోలు తీసినందువల్ల మేము నేరస్తుణ్ణి పట్టుకోగలిగాం. మీరు ఇంకా కొన్ని వివరాలు మాకు చెప్పగలిగితే చాలా సంతోషిస్తాం అన్నాడు దీక్షిత్. చెప్పండి సార్, నాకు తెలిసినవన్నీ చెబుతాను అన్నాడు అతను. మీ పేరేమిటి అడిగాడు దీక్షిత్. కిషన్ చెప్పాడతను. మీది ఏ ఊరు అడిగాడు దీక్షిత్. ఈ ఊరే సార్, లోకల్ అన్నాడతను. బీహార్ నుంచి వచ్చి చేరినట్లు విన్నాను. సూటిగా అతన్నే చూస్తూ అడిగాడు దీక్షిత్. అదెప్పుడో 10 ఏళ్లకు ముందు మాట. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాను. నా రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా ఇక్కడి అడ్రస్తోనే ఉన్నాయి చెప్పాడతను. ఆ రోజు మీరు శర్మగారిని ఎందుకు కలవాలి అనుకున్నారు ప్రశ్నించాడు దీక్షిత్. మున్సిపల్ ఎలక్షన్లు రాబోతున్నాయి కదా సార్. వార్డు కౌన్సిలర్ పోస్ట్ కోసం నేను, నాతో ఉన్న మరో వ్యక్తి ఫయాజ్ వచ్చాం. మా ఏరియాలో బీహార్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ముస్లిమ్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మా ఇద్దరిలో ఎవరో ఒకరికి కౌన్సిలర్గా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వమని అడగడానికి వచ్చాం చెప్పాడు కిషన్. మీరు శివరాం శర్మగారిని ఇదివరకు కలవలేదా అడిగాడు మురళి. 4-5 సార్లు కలిశాం సార్. ఆ పరిచయంతోటే కౌన్సిలర్ అవకాశం ఇప్పించమని అడగడానికి వచ్చాం చెప్పాడతను. 4-5 సార్లు కలిశామని చెబుతున్నారు. ఆయన ఇంటి దగ్గర ఎవరిని కలవరని మీకు తెలీదా? సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగాడు దీక్షిత్. కొంతసేపు ఏం మాట్లాడాలో తెలియలేదు అతనికి. సార్ అడిగినానికి సమాధానం చెప్పు గద్దించాడు సిఐ మురళి. కిషన్ తేరుకొని, కలవడం అంటే ఇంటి దగ్గర కలవలేదు. పోయినసారి ఎలక్షన్ ప్రచారానికి మా వార్డుకు వచ్చినప్పుడు నేనే దగ్గరుండి ఇల్లు చూపించాను. అట్లే పార్టీ ఆఫీసులో 2 సార్లు కలిశాను. ఆ ధైర్యంతోనే ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుందామనుకున్నాను. కానీ సెక్యూరిటీ వాళ్ళు ఆయన ఎవరిని కలవరని చెప్పడంతో వెనక్కి తిరిగాం చెప్పాడతను. దీక్షిత్ సైగ చేయడంతో టేబుల్ పక్కనే ఉన్న ప్రొజెక్టర్ని ఆన్ చేశాడు మురళి. కాస్త దూరంలో ఉన్న స్క్రీన్ మీద బొమ్మ పడేలా సెట్ చేసి ప్లే బటన్ నొక్కాడు. అందులో కిషన్, ఫయాజ్ అనే ఆ 2 వ్యక్తులు సెక్యూరిటీ పాయింట్కు కాస్త దూరంగా బైక్ ఆపి దానిమీదే ఉన్నారు. ఫయాజ్ అనే వ్యక్తి మాటిమాటికి తన సెల్వంక చూస్తున్నాడు. ఒకసారి అతను సెల్వంక చూశాక కిషన్ భుజం పైన తట్టాడు. వెంటనే కిషన్ బైక్ను సెక్యూరిటీ దగ్గరికి పోనిచ్చాడు. ఫయాజ్ కిందికి దిగి సెక్యూరిటీ వాళ్లతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు వీళ్ళని వెళ్ళిపోమని చెబుతూ ఉన్నా అతను మాటలు పొడిగిస్తున్నాడు. తిరిగి ఒకసారి సెల్వంక చూసి వెనక్కి వచ్చి బైక్ పైన ఎక్కాడు. సరిగ్గా ఆ సమయంలో శివరాం శర్మగారి కారు రోడ్డు క్రాస్ చేసి ఇటు రావడం, వీళ్ల బైక్ ఎదురుగా వెళ్ళి ఆ కారును గుద్దుకోవడం జరిగాయి. బైక్ కింద పడిపోవడంతో కిషన్ జేబులో ఉన్న మొబైల్ దూరంగా పడిపోయింది. కిషన్ ముందుగా తేరుకొని పైకి లేవడంతో ఫయాజ్ తన మొబైల్ను అతనికి అందివ్వడానికి చేయి చాచాడు.
అతన్ని పైకి లేపుతూ పనిలో పనిగా ఆ మొబైల్ని అందుకున్నాడు కిషన్. అదే సమయంలో కాల్పులు జరగడం, తన చేతిలో ఉన్న సెల్తో కిషన్ ఫోటోలు తీయడం జరిగిపోయాయి. ఈలోగా ఫయాజ్ అనే వ్యక్తి దూరంగా పడ్డ కిషన్ మొబైల్ని అందుకున్నాడు. ప్రొజెక్టర్ ఆఫ్ చేశాడు మురళి. కిషన్ మొహమంతా చెమటలు పట్టాయి. సార్, నాకు కడుపులో తిప్పుతోంది, ఒకసారి వాష్రూమ్ వెళ్ళొస్తాను అన్నాడతను. ఈ రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళు చెప్పాడు మురళి. అయ్యో, వాష్రూమ్ పాడవుతుంది సార్, నేను బయట ఉన్న వాష్రూమ్ వైపు వెళ్తాను అన్నాడు కిషన్. అతని దగ్గరకు వెళ్ళి భుజంపైన చేయి వేశాడు దీక్షిత్. చూడు కిషన్, నేరంలో నీకు భాగం ఉందని మాకు తెలిసిపోయింది. అందుకు తగ్గ ఆధారాలు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. నీ నేరం రుజువు చేయడం కష్టమని, ఒకవేళ రుజువైనా పెద్ద శిక్ష ఉండదని నిన్ను వాడుకున్న వాళ్ళు నీకు చెప్పుంటారు. కానీ నువ్వు నేరస్తుడివని తెలిసాక అవతలి వాళ్ళు నిన్ను వదిలిపెడతారా? శివరామ శర్మ బంధువులకు కానీ కొడుకులకు కానీ నిన్ను చంపేయడం పెద్ద కష్టం కాదు కదా. ఎంతోమంది క్రిమినల్స్ యాక్సిడెంట్లలో చనిపోవడం, లేక కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరుగుతూనే ఉంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో నీకు తెలీదా? ఒక ప్రముఖ ప్రతిపక్ష నాయకుడిని సులభంగా చంపివేయగలిగినప్పుడు నీలాంటి వాడికి యాక్సిడెంట్ చేయించడం వాళ్లకు పెద్ద కష్టం కాదు కదా. వాళ్ల భయానికి నువ్వు ఉన్న ఊరు వదిలి భయపడి తిరుగుతూ ఉండాలి. నువ్వు అప్రూవర్గా మారి మాకు సహకరిస్తే నీకు ఎవరి వల్ల ప్రాణభయం ఉండదు. నీకు ఏదో ఒక జీవనోపాధి మేం కల్పిస్తాం. బాగా ఆలోచించుకొని సమాధానం చెప్పు. ఈలోగా మేము మిగతా వాళ్ళని విచారిస్తాం అన్నాడు దీక్షిత్. నువ్వు చాలా మంచివాడివి అని నీతో మర్యాదగా ఉన్నాం, కానీ అందరితో అలా కాదు. ఎలాగైనా నిజాన్ని కక్కిస్తాం. కాబట్టి ఎస్పీ గారు చెప్పినట్లు నీ తప్పుని ఒప్పుకో. మరో విషయం, నువ్వు కాకపోయినా ఇంతమందిలో ఎవరో ఒకరు నిజాన్ని బయటపెడతారు. అప్పుడు అప్రూవర్గా మారి శిక్ష తగ్గించుకునే అవకాశం వాళ్ళకే ఉంటుంది. బాగా ఆలోచించుకొని ఎస్పీ గారితో నిజం చెప్పు. నిన్ను ఆయన కాపాడతారు అన్నాడు మురళి. తర్వాత అతను బయట ఉన్న కానిస్టేబుల్స్ని పిలిచి ఇతన్ని తీసుకుని వెళ్ళి విడిగా కూర్చోబెట్టండి, ఏమైనా కావాలంటే తెచ్చివ్వండి అని చెప్పాడు. కానిస్టేబుల్స్ అతన్ని తీసుకుని వెళ్లారు. ఇంతలో దీక్షిత్ మొబైల్ బీప్ అని శబ్దం చేసింది. ఒక SMS వచ్చింది. అందులో హత్యకు కావలసింది మోటివ్, అది ఎవరికి ఉందో ఈ వీడియోలో చూస్తే తెలుస్తుంది అని ఉంది. ఇంకా ఉంది అపరాధ పరిశోధన ధారావాహిక 6వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.